సాధారణంగా ఒక ఈవెంట్ స్టేజ్ పైన సెలబ్రిటీలు కనిపిస్తేనే ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తారు. అలాంటిది సింగిల్ ఫ్రేమ్ లో టాప్ స్టార్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఊహకే అదిరిపోతుంది కదా. ఎస్, ఇలాంటి ఈవెంట్ దుబాయ్ లో జరిగింది. దీంతో నెట్టింట ఆ రచ్చ మామూలుగా లేదు. టాలీవుడ్ కి చెందిన టాప్ స్టార్స్ అందరూ ఒకే స్టేజ్ పైకి వచ్చారు. ఇంతకీ ఒకే వేదికని పంచుకున్న ఆ సెలబ్రిటీలు ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సుమారు 4 దశాబ్దాలుగా టాలీవుడ్లో బిగ్ స్టార్స్గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఈ స్టార్ హీరోస్ నలుగురు ఒకే స్టేజ్ పై కనిపించడం చాలా అరుదుగా చూస్తుంటాం. వీళ్లల్లో 2 స్టార్ హీరోస్ ఒకే స్టేజ్ పై కనిపిస్తే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఫ్యాన్స్కైతే మాత్రం పూనకాలొస్తాయి. ఒకే టైంలో 3 స్టార్స్ ఒకే స్టేజ్ పై కనిపించడంతో వారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తాజాగా దుబాయ్లో జరిగినటువంటి ఐఫా అవార్డు ఈవెంట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు పాల్గొన్నారు. ఐఫా ఈవెంట్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐఫా స్టేజ్ పై చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వచ్చారు. ఈ క్రమంలో చిరంజీవిని బాలకృష్ణ హత్తుకున్న ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చిరంజీవి, బాలకృష్ణల మధ్య 40 సంవత్సరాలుగా పోటాపోటీగా సినిమాలొచ్చాయి. చిరు, బాలయ్యలు కలిసినప్పుడు చాలా సరదాగా మనసు విప్పి మాట్లాడుకుంటారు. చిరు, బాలయ్యల మధ్య విభేదాలున్నాయనే రూమర్స్ అన్నీ తప్పని ఈ ఫోటోలే ప్రూవ్ చేస్తుంటాయి. చిరు, బాలకృష్ణతో పాటు ఇదే పిక్లో విక్టరీ వెంకటేష్ సైతం ఉండడంతో అభిమానులకు కన్నుల విందుగా మారింది. దీంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఐఫా అవార్డు వేడుక కోసం దుబాయ్కి వెళ్లారు. ప్రతిష్టాత్మక ఐఫా అవార్డు వేడుకలో గతంలో పలువురు స్టార్స్ పాల్గొన్నారు. అయితే ఈసారి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విధంగా ఈ ముగ్గురు ఫోటోలకి పోజులిచ్చారు. ఐఫా అవార్డుల గురించి తెలుగు మీడియాతో పాటు ప్రేక్షకుల్లో నెట్టింట డిబేట్స్ జరుగుతున్నాయి. ఐఫా వేడుకలు దుబాయ్లో ఘనంగా కన్నుల పండుగగా జరిగాయి. ఈ ఈవెంట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు పాల్గొన్నారు. దీనికి తోడు సౌత్, బాలీవుడ్ సినీ సెలబ్రిటీల రాకతో ఈ ఈవెంట్ రేంజ్ పెరిగింది. అభిమానులతో పాటు ఆడియన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. తెలుగులో టాప్ స్టార్స్లో కనీసం 2 మల్టీ స్టారర్ మూవీలో యాక్ట్ చేస్తే బావుండనే అభిప్రాయాన్ని సినీ లవర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిరు, బాలయ్య బాబులు తరచూ కలుస్తున్నారు. గతంతో పోలిస్తే చిరు, బాలకృష్ణల మధ్య సన్నిహిత సంబంధాలు పెరిగాయని చెప్తున్నారు. యంగ్ హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండింగ్ సీనియర్ల మధ్య లేవు అనేటువంటి విమర్శలకు ఇలాంటి ఫోటోలు సమాధానంగా నిలుస్తున్నాయి. రాబోయే కాలంలో వీరి కలయికలో మంచి మూవీస్ రావాలని తెలుగు ఆడియన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. మొత్తానికి పిక్స్ చూసిన తెలుగు సినీ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఐఫాలో హీరోలే కాదండోయ్, హీరోయిన్లు కూడా మెరిశారు. కూతురుతో ఐశ్వర్య రాయ్ కూడా సందడి చేసింది. ఐష్ రాకని చూసి ఫ్యాన్స్ వావనేస్తున్నారు. అందులోనూ ఐష్ కూతురు ఐఫాలో సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. తమిళ్ మూవీ పొన్నియిన్ సెల్వన్కు అవార్డును బాలయ్య బాబు చేతుల మీదుగా అందుకుంది ఐశ్వర్య. ఇక ఈ అవార్డుల ఫంక్షన్లో సమంత కూడా మెరిసింది. మీడియాతో సమంత ఫన్నీ చిట్చాట్ చేసింది. మీడియా అంటున్నది నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని కౌంటర్ వేసింది. నా ఫేవరెట్ ఫిల్మ్స్ ఏవి అనేది కూడా సమంత రివీల్ చేసింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ అవార్డుల ఫంక్షన్లో హాట్గా ఎక్స్పోజింగ్ చేసింది. అందరి చూపులు రకుల్ వైపే. ఈ సందర్భంగా రకుల్ ఏం ప్రాజెక్టులు చేస్తున్నారని మీడియా అడిగింది. దీనికి రకుల్ ప్రీత్ సింగ్ రియాక్ట్ అయ్యి హిందీ, తెలుగు, తమిళ్ మూవీలపై క్రేజీ అప్డేట్ రివీల్ చేసింది.